అందరికీ నమస్తే. కాళేశ్వరం సంబంధించి ఒక మేజర్ అప్డేట్ వచ్చింది. ఢిల్లీ నుంచి ఆల్రెడీ మీరు ఒక రిపోర్ట్ చూసారు కదా, తెలంగాణలో తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత భూములు ఎట్లా మన సాగు పెరిగింది అనేది. కాళేశ్వరం సంబంధించిన అప్డేట్ ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో ఇచ్చిన రిపోర్ట్ ఇది. పార్లమెంట్లో కాళేశ్వరం పైన ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు. టీడీపీ ఎంపీలు అడిగిన క్వశ్చన్కు ఆన్సర్గా కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చింది. ఏమని ఇచ్చినట్టే వాళ్ళు అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లో ఉన్న డ్యాములు 3 ఉన్నాయి మొత్తం. ఒకటి ఉత్తరప్రదేశ్లో ఉంది, ఇంకొకటి ఏదో స్టేట్లో ఉంది. అంతకన్నా ముందు ఫస్ట్ తెలంగాణలో ఉన్న మేడిగడ్డ బ్యారేజ్, దాన్ని అర్జెంటుగా రిపేర్ చేయండి, లేకపోతే అది ఏమన్నా ప్రమాదం జరగవచ్చు. మీరు తక్షణం దాన్ని రిపేర్ చేయండి, ఏమైనా రిపేర్ చేయండి, లేకపోతే అది కొట్టుకపోతుంది. దానివల్ల ప్రాణ నష్టము లేకపోతే ఆస్తి నష్టం ఏమైనా జరగవచ్చు, చెయ్యండి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. అసలు అంతకన్నా మేజర్ ఏంటంటే, దీనిలో సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ 2024-25 ఆ టైంలో 100 కోట్ల రూపాయలు 100 crores రూపీస్ ఈ ప్రాజెక్టుల మెయింటెనెన్సు, రిపేర్లు దానికోసం ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. కానీ తెలంగాణ ప్రభుత్వం 0 ఖర్చు చేసింది. అసలు ఎవరి నిర్లక్ష్యం ఇది? ఈ నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరు? రేపు నాడు మేడిగడ్డ కూలితే దానికి కూడా బాధ్యులు ఎవరు? ఇట్లాంటి అన్ని అంశాలపైన మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయమని ప్రతిసారి ఎందుకు అడుగుతానంటే, మన వార్త రీచ్ అవుతుంది. వాస్తవానికి దగ్గరగానే మాట్లాడదాం. మనం అవాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. జనాలకు నిజం చెప్తాం, జనాలే డిసైడ్ చేసుకుంటారు. కానీ వాళ్ళకి తెలియాలి కదా వాస్తవం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. కాళేశ్వరం గురించి మనం చాలా వీడియోలు చెప్పినాం, చాలా వార్తలు చేసినాం. కాళేశ్వరం ఎప్పుడు 2023 అక్టోబర్లో కుంగింది. ఈ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు దాటింది. ఇంకా 2 నెలలు అయితే 2 సంవత్సరాల 2 నెలలు ఫిబ్రవరి అయిపోతే. కానీ ఇప్పటి వరకు అక్కడ ఒక ఇటుక పిల్ల దియ్యలేదు, తట్టెడు మట్టి ఎత్తలేదు. కనీసం అడుగు చూసలేరు కూడా. చూసిండ్రా? ఎలక్షన్స్ అప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పోయి చూసిండ్రు. ఆ తర్వాత మళ్ళీ పోయినరా? గవర్నమెంట్ వచ్చినాక మరి పోయి చూసి ఏం చేయాలా ఏం చేయకూడదని చెప్పిండ్రా? కనీసం ఏమన్నా ఇక్కడ వీళ్ళేమి ఇంజనీర్లు కాదు, వీళ్ళకి అవగాహన లేదు. ఏ ప్రాజెక్టు ఏ బీసీలో వస్తుందో కూడా రేవంత్ రెడ్డి గారికి తెలియదు అనే విషయం మనకు కొన్ని వీడియోల ద్వారా బయటపడ్డది. కనీసం మరి ఆ కాళేశ్వరం దగ్గర పోయి ఏమైందో చూసి చెప్పాలి కదా. 2023 అక్టోబర్లో ఎట్లయితే కుంగినప్పుడు పరిస్థితి ఉందో ఇప్పుడు కూడా గట్లే ఉంది. దానికి ఏమీ కాలేదు, చెక్కు చెదరలేదు. దాని తర్వాత 2 వానాకాలాలు లక్షల క్యూసెక్లు నీళ్ళు పోయింది దాని కిందికెళ్ళి. అయినా సరే కాళేశ్వరం బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజ్ చెక్కు చెదరలేదు, అట్లే ఉంది, ఏం డ్యామేజ్ కాలేదు, అప్పుడున్నట్లే ఉంది. దాని మీద అనుమానాలు చాలా ఉన్నాయి. బాంబు పెట్టి పేల్చిర్రు, లేకపోతే అట్లెట్లా వెళ్తుంది, లేకపోతే బాంబు పెట్టి పేల్చిర్రు కాబట్టి ఈ 2 సంవత్సరాలు మళ్ళీ జరగలేదు. ఇప్పుడు మనం ఒక ఇంటిని తీసుకుందాం. ఇంటికి ఒక చిన్న పర్రె వస్తుంది. ఫస్ట్ పర్రె వచ్చిన తర్వాత మనం పట్టించుకోలేదనుకో, ఇంకొక 6 నెలలకు పర్రె పెద్దగా అవుతుంది. తర్వాత ఇంకో సంవత్సరానికి ఇంకో పర్రె వస్తుంది, దాని పక్కన 3-4 పర్రెలు వస్తాయి. ఇంకొక 2-3 నెలల్లో మొత్తం పెద్ద పర్రె గోడ కూలిపోయి లాస్ట్కి ఇల్లు కూడా కూలిపోయే ప్రమాదం అవుతుంది. కానీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? దాన్ని అట్లా వదిలేసినా అదేం కాలేదు అంటే స్ట్రాంగ్గానే కదా అర్థం దానికి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చింది కూడా అదే. వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఈ రిపోర్ట్ ఎట్లా ఇచ్చింది, దేని బేస్ చేసి ఇచ్చిందంటే, తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరంలో ఇచ్చిన రిపోర్ట్ను బేస్ చేసుకొని దాన్ని మేడిగడ్డ బ్యారేజ్ను అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లో ఉన్న బ్యారేజ్ల లిస్టులో ఫస్ట్ ప్లేస్లో చేర్చింది సెంట్రల్ గవర్నమెంట్, డ్యామ్ సేఫ్టీ వాళ్ళు. అంటే అక్కడ ఆ డేంజర్ ఉందని చెప్తుంది సెంట్రల్ గవర్నమెంట్. దానికి 100 కోట్ల రూపాయలు ఇచ్చింది. నా పక్కన నేను మాట్లాడుతున్నప్పుడు నా పక్కన పార్లమెంట్ ఇచ్చిన లెటర్స్ అవన్నీ కూడా మీకు స్టార్టింగ్కి వెళ్ళి వస్తూనే ఉన్నాయి కదా. 100 crores రూపీస్ తెలంగాణకు. ఇవన్నీ కూడా డ్రిప్ అంటారు దాన్ని, డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. ఇందులో 100 కోట్ల రూపాయలు తెలంగాణ కేటాయించింది లాస్ట్ ఇయర్. 100 కోట్ల రూపాయలు కేటాయిస్తే కనీసం దాన్ని ఏదో చిన్న రిపేర్ చేయాలి కదా, ఏదో చేయాలి కదా దాన్ని. అసలు ఇప్పటిదాకా దాన్ని ముట్టుకోలేదు, దాన్ని టచ్ చేయలేదు. మీరు చేసే అవినీతి విచారణ అది వేరు. దాని మీద మీరు సిబిఐకి లేఖ రాశారు, సిబిఐ ఇప్పటిదాకా స్పందించలేదు, మీరు ఆధారాలు ఇవ్వలేదు, అది వేరు. కానీ కాళేశ్వరం మేడిగడ్డనైతే మీరు రిపేర్ చేయాలి కదా, మినిమం బాధ్యత కదా. ఎందుకు పట్టించుకోవట్లేదు? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? రేపు ఏదైనా జరగడానికి జరుగుతుంది. వీళ్ళు ఎప్పుడు చేస్తారంటే, ఈ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రతి బ్యారేజు అన్నీ కూడా వానకాలం ముందు వానకాలం తర్వాత ఇన్స్పెక్షన్ కూడా చేసి టెక్నికల్ రిపోర్ట్, ఇది పొలిటికల్ రిపోర్ట్ కాదు నేను చెప్పేది, టెక్నికల్ రిపోర్ట్. సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేసిన రిపోర్ట్లు ప్లస్ స్టేట్ గవర్నమెంట్ పంపిన రిపోర్ట్ అన్నీ కలిపి ఈ రిపోర్ట్ తయారు చేసినారు వాళ్ళు. ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని దాన్ని తక్షణం రిపేర్ చేయమని చెప్తున్నారు వాళ్ళు.
గవర్నమెంట్ 100 కోట్లు ఇచ్చినా దాన్ని రిపేర్ చేయలేకపోయినరు. ఇప్పటికీ ఈ ప్రభుత్వం తాత్సారం చేస్తున్నది. లేటు అంటే దాన్ని ముట్టుకోవద్దు, దాన్ని టచ్ చేయొద్దు. అది బాగు చేస్తే కేసీఆర్ పేరు వస్తుందని బహుశా వీళ్ళకి బాగా డౌట్ ఉండొచ్చు. కానీ అది కేసీఆర్ డబ్బులతో కట్టిన ప్రాజెక్ట్ కాదు, తెలంగాణ డబ్బులతో కట్టిన ప్రాజెక్ట్. మీరు అంటారు కదా పొద్దుగాలు వేస్తే మేము అప్పులు కడుతున్నామని. ఆ అప్పు కాలుష్యం కోసం అయింది ఉంది కదా దానిలో. మీరు ప్రజల డబ్బే కడుతున్నారు, మీరు సొంతంగా మీ జేబులకి వెళ్ళి కడతలేరు. ఇప్పుడు రేపు నాడు జరగడానికి జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? కేంద్రం నిధులు ఇచ్చినా రాష్ట్ర స్థాయిలో అవి ఖర్చు చేయలేదు, అమలు చేయలేదు అంటే ఎవరి సమస్య అనుకోవాలి? ఇది బ్యూరోక్రాట్ల నిర్లక్ష్యం అనుకోవాలనా? అంటే అధికారుల నిర్లక్ష్యమా, రాజకీయ నిర్ణయాల లోపమా, లేక బాధ్యత ఒకరి మీద ఒకరు నెట్టుకునే ప్రయత్నమా? ఇవి క్వశ్చన్స్ రేజ్ అయితే ఖచ్చితంగా. కేంద్రం నిధులు ఇవ్వడం లేదు అని మీరు అన్నారు చాలాసార్లు. వాళ్ళు ఇచ్చినామని వాళ్ళు రిపోర్ట్లో పెట్టారు. 100 crores రూపీస్ మీకు కేటాయించినాం, కానీ మీరు వాడుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వాడుకోలేదు? ఏ ప్రాజెక్టు వాడుకోలేదు. ఈ నాట్ ఓన్లీ మేడిగడ్డ, దేని రిపేర్కు వాడుకోలేదు, దేని మెయింటెనెన్స్కు వాడుకోలేదు, దేనికి వాడుకోలేదు పైసలు. మేడిగడ్డకి అయితే ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఉండే కదా. ఇప్పుడు జాతీయ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పింది? నివారణ చర్యలు, రక్షణ చర్యలు వెంటనే అమలు చేయాలి. తర్వాత సిఫారసులు కాగితాలకే పరిమితమైన అనుమానం వస్తుంది. ఇప్పుడు వాళ్ళు డబ్బులు పెట్టి మీరు ఖర్చు పెట్టండి అన్న తర్వాత ఈ సిఫారసులంతా కూడా, సిఫారసులు అంటే ఇది బాగు చేయాలి అన్న ఒక ఆలోచన అదంతా కూడా ఉత్త కాగితాలకే పరిమితం అయిపోయింది. తర్వాత మేడిగడ్డ చర్యలు తీసుకోకపోతే ఏదైనా ప్రమాదం జరిగిందనుకో, బాధ్యత ఎవరు తీసుకుంటారు? రాజకీయంగా ఎవరు సమాధానం చెప్పాలి? కేసీఆర్ గవర్నమెంట్ లేదు, 2 years బ్యాకే వాళ్ళ గవర్నమెంట్ పోయింది. ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది. ఆ రోజు ఏం జరిగిందో దానికి వాళ్ళు బాధ్యత వహించారు, ప్రజలు కూడా వాళ్ళనే బాధ్యతలు చేసిండ్రు, వాళ్ళనే ఓడించిండ్రు. ఇప్పుడు జరిగే ప్రమాదం, ఇప్పుడు జరిగితే ఎవరు బాధ్యులు? ఇప్పుడు ఏదైనా వదిలేస్తే బండి కూడా సర్వీసింగ్ చేయించలేదనుకో పోతుంది, ఇంజన్ పోతుంది. నువ్వు టైర్ మార్చలేదనుకో టైర్లు పోతాయి. నువ్వు బ్రేక్ పట్టించుకోలేదనుకో బ్రేక్ పడదు. మొత్తంగా సర్వీసింగ్ అవసరం, మెయింటెనెన్స్ అవసరం. దేనికైనా మన బాడీ కూడా మెయింటెనెన్స్ అవసరం కదా. మరి ఆ ప్రాజెక్టు ఎందుకు ఆ మేడిగడ్డ బ్యారేజ్ని వదిలేసింది? అక్కడ జరిగే ప్రమాదానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అసలు ఇప్పుడు కేటగిరీ 1 అంటే ఈ డేంజరస్గా ఉన్న బ్యారేజీల లిస్టులో మేడిగడ్డ ఫస్ట్ ప్లేస్ రావడానికి ఈ గవర్నమెంట్ కారణం. మీకు లాస్ట్ ఇయర్ 100 కోట్లు ఇస్తే డబ్బులు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్, మీరు ఎందుకు ఖర్చు పెట్టలేదు సమాధానం చెప్పాలి ముందు. మీరు ఎందుకు 0 ఖర్చు పెట్టినరు? మీతో పైసలే లేవు మన దగ్గర వేరే దాన్ని ఖర్చు పెట్టడానికి. వచ్చిన పైసలు ఖర్చు పెట్టడానికే ఈ ప్రభుత్వానికి ఏంటి ప్రాబ్లం? డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు హెచ్చరికలు ఉన్నా ఎమర్జెన్సీ చర్యలు ప్రభుత్వం ఎందుకు చేపట్టలేదు? డ్యామ్ సేఫ్టీ వాళ్ళు చెప్పినట ఇది ఇమీడియట్గా మీరు రిపేర్ చేయండి అని. ఇప్పటిదాకా ఎందుకు చేపట్టలేదు? ఇది ఇతర రాష్ట్రాల్లో 100 కోట్లు ఖర్చు చేస్తున్నది. వేరే రాష్ట్రాలకు కూడా అక్కడ డ్యామ్ సేఫ్టీ కోసం, అక్కడ డ్యామ్ మెయింటెనెన్స్ల కోసం డబ్బులు ఇస్తే వాళ్ళు ఖర్చు పెట్టినారు అన్ని రాష్ట్రాల వాళ్ళు. తెలంగాణ మాత్రమే 0 డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టింది? ఎందుకు వెనుకబడింది? కాళేశ్వరం కేసీఆర్ ప్రభుత్వ గుర్తింపు ప్రాజెక్టే, కానీ మీరు నిర్మించింది కాకపోవచ్చు, కానీ దీని మీద రాజకీయం చేయకూడదు కదా. ఆయనకు పేరు వస్తుందని ఆ బ్యారేజ్ మొత్తం కూలిపోయిందాకా చూస్తారా? అది మొత్తం ఇప్పటిదాకా మంచిగా ఉంది, కానీ ఎక్కువ రోజులు అంటే డిలే చేస్తే, ఎక్కువ రోజులు నిర్లక్ష్యం చేస్తే అది కుంగిపోతుంది కదా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ హెచ్చరికలు కూడా అవే కదా, మీరు తొందరగా అర్జెంటుగా మీరు చెయ్యండి అనే కదా. కానీ మీరు ఎందుకు పట్టించుకుంటలేరు? ఎందుకు చేస్తలేరు? 1000 కోట్ల ప్రజాధనం పెట్టిన ప్రాజెక్టు అట్లా మూలకు పెడితే అది నేరం. ఒక గవర్నమెంటు ప్రభుత్వ జనాల డబ్బులు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టు పక్క పెట్టడం ప్రభుత్వం చేసే తప్పు అవుతుంది. భద్రత సమస్య అయితే రిపేర్లు చేయండి, కానీ మూసేయకూడదు కదా. రైతులకు నీరు అవసరం, రాజకీయాలకు సాగునీరుతో మూడు పెట్టకూడదు కదా. మనకు రేపు ఎండాకాలం వస్తుంది, ఆల్రెడీ నీళ్ళ సమస్యలు స్టార్ట్ అయినాయని చెప్తున్నారు. మనకు అది కనుక కరెక్ట్ చేసుకోగలిగితే ఆ నీళ్ళని మనం వాడుకోగలం కదా. కానీ దాన్ని మీరు కేసీఆర్ మీద కోపంతో రైతులకి ఎందుకు ఎండబెట్టాలి? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకపోవడానికి కూడా మీరే కదా బాధ్యులు. కాళేశ్వరం ప్రమాదం అయితే రిపేర్ చేయాలి. నిజంగానే భారం అవుతుంది, ప్రభుత్వానికి భారం అది అనుకుంటే రేషనలైజ్ చేయాలి. కానీ రాజకీయ భయంతో మూలకు పెట్టడం మాత్రం సమాధానం కాదు. ఇది ఖచ్చితంగా బాధ్యత రాహిత్యం కిందకి వస్తుంది. అది కూలిపోవడానికి, కుంగిపోవడానికి బీఆర్ఎస్ ఎంతవరకు బాధ్యత వహించిందో అంతకన్నా డబల్ బాధ్యత వహించాల్సి వస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు ఆ బ్యారేజ్ కనుక ఏమైనా జరిగితే, మీకు సెంట్రల్ గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మీరు పట్టించుకోకపోతే, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా మీరు రిపేర్ చేయకపోతే, మీరు 1000 కోట్ల రూపాయలు వృధా చేసుకుంటా దానికి కావాల్సిన 500 కోట్ల రూపాయలను కూడా మీరు ఖర్చు పెట్టలేకపోతే, దాన్ని అట్టే వదిలేసి ఇదే డ్రామా కనుక కొనసాగిస్తే, ఇప్పుడు ఈ ఎన్డీఎస్ఏ చెప్పినట్లు ఏదన్నా గట్టి ప్రమాదం జరిగితే అది ఇప్పటివరకు ఏం కాలేదు,
కానీ ఇక ముందు ఏమైనా జరిగితే దానికి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. జనము ఖచ్చితంగా కాంగ్రెస్నే బాధ్యతలు చేస్తారు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం. ప్లీజ్ సబ్స్క్రైబ్.